వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకైతే డైలీ గవర్నమెంట్ అప్డేట్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మెడికల్ ఫీల్డ్లో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, అండ్ ఎటువంటి కూడా ఎగ్జామ్ లేకుండా మీకు మంచి నోటిఫికేషన్ అనమాట. మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్, ఫార్మసీ స్టాఫ్ నర్స్ అండ్ స్ట్రెచర్ బాయ్కి అయితే మంచిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాడి యొక్క క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఆఫీసర్కి అయితే ఎంబీబీఎస్ విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ మెడికల్ కౌన్సిల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. అలాగే హోమియో మెడికల్ ఆఫీసర్కి కూడా సేమ్ బిహెచ్ఎంఎస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలి. ఫార్మసిస్ట్కి కూడా ఆ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. స్టాఫ్ నర్స్కి కూడా అండ్ స్ట్రెచర్ బాయ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు మెడికల్ ఆఫీసర్ లేదా హోమియో మెడికల్ ఆఫీసర్ చూస్తే 40,000 వరకు ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. సో ఇట్ వాస్ ఏ వెరీ గుడ్ ప్యాకేజ్. సో అలాగే ఫార్మసిస్ట్ అండ్ స్టాఫ్ నర్స్కి అయితే 20,000 వరకు ఉంటుంది. స్ట్రెచర్ బాయ్కి అయితే 12,000 ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 19/6/2026 అనమాట. 10:30 కల్లా ఉండాలి. వెన్యూ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసారు కదా. సో ఇంకా ఎవరైనా సరే ఎవరికైతే ఏ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవైలబుల్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఉండాలి, ఏదైతే ఫిల్ చేసుకుంటుందో ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అంటే మెడికల్ ఆఫీసర్ మెడికల్ అథారిటీ నుంచి మీకున్న ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది, అలాగే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీకు వ్యాలిడ్ అనమాట. సెలక్షన్ అలా కూడా ఎలా ఉంటుందంటే అకాడమిక్ బేస్, అంటే మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, అలాగే పర్ఫార్మెన్స్ ఉంది. ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి జాబ్కి అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తే ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ జాబ్కైనా సరే ఎగ్జామ్ లేకుండా, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అయితే ఏమీ లేదు. సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం అయితే మిస్ చేయకండి. అలాగే అప్లికేషన్ ఫర్ టెంపరరీ ఎంగేజ్మెంట్ ఆన్ కన్సల్టేటెడ్ పే ఫీస్ ఇది ఒకటి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. పోస్ట్ అప్లైడ్ ఫర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ ఏజ్, జెండర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే మొత్తం కూడా డీటెయిల్స్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు నేను అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకైతే డైలీ